సో ఇది ఏం జరుగుతుందో ఇక్కడ, మీరు ఎప్పుడైతే గిట్ రెపోకి మీరు చెకింగ్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రిగ్గర్ టు, అక్కడ మనం ఒక కమాండ్ పెడితే ట్రిగ్గర్ ఆన్ అని, అంటే ఎవ్రీ చెకిన్ కి ఈ మాస్టర్ బ్రాంచ్ లో కోడ్ ఏమైనా పుష్ చేశారనుకోండి ఆటోమేటిక్గా పైప్ లైన్. అదొకటి. రెండోది ఏంటి? స్కెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ 8 p.m. కి షెడ్యూల్ ఎగ్జిక్యూషన్ పెట్టారనుకో, ఎవడు మనిషి ఉండాల్సిన అవసరం లా, ఆటోమేటిక్గా 8 కాగానే ఈ జాబ్ రన్ అయిపోయింది. ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. పొద్దున్నే మీరు చూసుకొని మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా తెలియాలంటే మీ కోడ్ ఎక్కడ ఉండాలి? యువర్ కోడ్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ గిట్ రెపో. అంటే గిట్ హబ్ అనేది ఒక సర్వర్ అక్కడ ఉండాలి. అక్కడికి పంపించాలంటే మీకు ఏం తెలియాలి? యు మస్ట్ నో గిట్ కమాండ్స్. గిట్ ఎందుకు? టు షేర్ ద డేటా. సి, యువర్ యాక్చువల్ డేటా ఇస్ దేర్ ఇన్ ద సెంట్రల్ రిపోజిటరీ అండ్ యూ వాంట్ టు షేర్ ద డేటా బిట్వీన్ మల్టిపుల్ యూజర్స్, యూ మస్ట్ రిక్వైర్డ్ గిట్, రైట్? If you want to share the data between multiple users, you required Git. What is Git? Git is a distributed version control system. ఏంటి గిట్ అంటే? గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అర్థమైందా? సో అసలు ఏంటి గిట్ కమాండ్స్ ఏంటి, అసలు గిట్ ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ రిమోట్ సర్వర్. ఓకే. దీస్ గైస్ ఆర్ డిఫరెంట్ రిసోర్సెస్. వన్ ల్యాప్టాప్, సెకండ్ ల్యాప్టాప్, థర్డ్ రిసోర్స్. ఓన్లీ త్రీ రిసోర్సెస్ ఆర్ దేర్, రైట్? So these are the three resources. Okay, this is the central repository. Okay, okay, this is the server. ఓకే. వర్షన్ కంట్రోల్ సిస్టమ్, అది గిట్టా లేకపోతే ఏదో ఒకటి అండి. ఇప్పుడు గిట్ కాదు మనం మాట్లాడుతుంది. అంతకుముందు మన దగ్గర టీఎఫ్ఎస్, టీమ్ ఫౌండేషన్ సర్వర్ అనేది ఒకటి ఉండేది, రైట్? సెంట్రలైజ్డ్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోయింది అనుకోండి, అంతకుముందు ఏంటంటే కోడ్ డైరెక్ట్గా అప్డేట్ కమిట్ అప్డేట్ కమిట్ అప్డేట్, యాడ్ చేయడం, అప్డేట్ చేయడం, రెండు డైరెక్ట్గా మీరు ఎక్కడ చేసేవాళ్ళు? డైరెక్ట్గా సర్వర్లో చేసేవాళ్ళు. ఓకేనా? ఎవరి దగ్గర లోకల్ కాపీ ఏం లేదు. డైరెక్ట్గా నువ్వు ఏదైనా చేయాలనుకో, గెట్ చేసుకుంటావు, చేంజెస్ చేస్తావు, డైరెక్ట్గా అక్కడికి అప్డేట్ చేసేస్తావు. కమిట్ అండ్ అప్డేట్ అంతే డైరెక్ట్గా. ఇక్కడ లోకల్లో ఎటువంటి కాపీ లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సర్వర్ పోయింది, ఎవడో ఒకడు హ్యాక్ చేశాడో ఏదో చేశాడు, సర్వర్ కూడా వన్ ఆఫ్ ద ఇదే కదా. సో సర్వరే పోయింది. ఇప్పుడేంటి? వీళ్ళు మొత్తం లాస్ అయిపోయినట్టే. సర్వర్ 99% ప్రాబ్లం రాదు, కానీ సమ్ టైమ్స్ ఈ సంబడి హ్యాక్డ్, లేకపోతే ఎవడో ఏదో చేసి సర్వర్ని డౌన్ చేసేసాడు. ఇప్పుడు వీళ్ళంతా కోడ్ని షేర్ చేసుకోలేరు కదా. వీళ్ళు ఒకరికొకరు కోడ్ షేర్ చేసుకోలేరు, ఏం చేయలేరు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. పాతయి డైరెక్ట్గా కమిట్ చేయడం, పుష్ చేయడం, కమిట్ చేయడం, పుష్ చేయడం, ఇదే ఉండే కమాండ్స్, కమిట్ అండ్ అప్డేట్. ఇప్పుడు ఏంటి? ఇది బాగలేదని చెప్పేసి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ సర్వర్ ఈస్ డౌన్, నో బడీ హ్యావ్ ఎనీథింగ్ విత్ దమ్. అందరికీ కొలాబరేషన్ కావడానికి ఎటువంటి ఇది లేదు. సో దీనికోసము మనకి ఏం వచ్చిందంటే కొత్తగా గిట్ అనేది తీసుకొచ్చారు. ఇది కూడా కోడ్ అంతా ఎక్కడ ఉండిద్ది? సర్వర్లోనే ఉండిద్ది కదా. కానీ తేడా ఏంటంటే గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, రైట్? ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కోడ్, టూ టూ
కోడ్ అనేది రెండు ప్లేసుల్లో ఉంటుంది. అంతకుముందు ఏంటి, ఓన్లీ సర్వర్లోనే ఉండేది. ఇప్పుడు ఈ గిట్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఎవ్రీ సిస్టమ్ విల్ హ్యావ్ లోకల్ రిపోజిటరీ. ప్రతి ల్యాప్టాప్లో ఒక సర్వర్లో ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తం ల్యాప్టాప్లో కూడా లోకల్ రెపోలో ఉండిద్ది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది, ముందు గిట్ ఇక్కడ పుల్ అనేది లోకల్ రెపోకి జరుగుతుంది, పుష్ అనేది లోకల్ రెపో నుంచి అక్కడికి వెళ్తుంది. అర్థమైందా? పుల్లు పుష్. ఇందాకేంటి, కమిట్. ఇది పుల్లు, రెండో కమాండ్ ఏంటి, పుష్. ఇట్లా గమనించారా తేడా? అర్థమైందా? ఇది ఇప్పుడు గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. హౌ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్? ఇట్ మెయింటైన్స్ టూ కాపీస్. వన్ ఈస్ ద సర్వర్ కాపీ, ఓకే, రిమోట్ రిపో, దాన్ని రిమోట్ రిపోజిటరీ అంటారు. దీన్ని లోకల్ కాపీ, లోకల్ రెపో అంటారు. లోకల్ కాపీ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ యువర్ ల్యాప్టాప్. లోకల్ రిపాజిటరీ విత్ ఇన్ యువర్ ల్యాప్టాప్. అంటే లోకల్ రెపోలో ఏంటంటే యూ కెన్ మెయింటైన్ ద హిస్టరీ. మీరు యాక్చువల్ రెపోలో ఏమైతే చేయగలరో అన్ని పనులు లోకల్ రెపోలో కూడా చేయొచ్చు. ఈవెన్ వెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ క్రాష్ అయింది, until you get the server, you do all changes here and maintain the local repository. Once server is back, everybody can share the data here. అట్లా చేసుకోవచ్చు గిట్ రెపో వలన. ఓకే, సో ఇవన్నీ తెలియాలంటే మీకు ఏం చేయాలి, గిట్ అనే కమాండ్స్, గిట్ కమాండ్స్ మీకు అన్నీ తెలియాలి. సో ఇది ఒక వర్కింగ్ డైరెక్టరీ అనుకోండి, ఇది ఒక ఫోల్డర్ మీ ప్రాజెక్ట్లో, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్. ఓకే, సో గిట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి వర్కింగ్ డైరెక్టరీ. ముందు వర్కింగ్ డైరెక్టరీలో మీ మీ ఫోల్డర్ అంటే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో మీద ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాలి. ఇది లోకల్ రెపో, రైట్? మనకు తెలియకుండానే మన సిస్టంలో గిట్ అనేది లోకల్ రిపాజిటరీని మెయింటైన్ చేస్తుంది. సో ఈ లోకల్ రిపాజిటరీలోకి కోడ్ పంపించాలంటే ఇక్కడికి మీరు, ఇప్పుడు ఇది లోకల్ రిపో ఉంది, ఇది మీ ల్యాప్టాప్లో మీ ప్రాజెక్ట్ ఫోల్డరు. ఇక్కడ నుంచి లోకల్ రిపోలకు మీరు పంపించాలంటే ఏదైనా కోడ్ చేంజెస్ చేశారు, ఏం కమాండ్ కొట్టాలి? కోడ్ చేంజ్ చేసినప్పుడు ఏం కమాండ్ కొట్టాలి? ముందు స్టేజింగ్ డైరెక్టరీ అనేది ఒకటి ఉంటుంది. ఓరక నేను నా ఇష్టం వచ్చినట్టు బొమ్మ గీస్తున్నా, యాక్చువల్ ఇట్లా ఏమి ఉండదు, మీకు అర్థం కావడానికి. ఓకే, ముందు ఇక్కడ రాసినటువంటి కోడు ఇక్కడికి రావాలి, ఫస్ట్ స్టేజింగ్కి వెళ్ళాలి. అంటే ఏం కొడితే స్టేజింగ్కి వెళ్ళిద్ది, ఏ కమాండ్ వాడితే కోడు రెడ్లో ఉన్న కోడు గ్రీన్లోకి వచ్చింది? గిట్ యాడ్. గిట్ యాడ్. ఓకే, ఇప్పుడు ఈ స్టేజింగ్ డైరెక్టరీలోకి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి కోడ్ ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కమిట్. గిట్ లోకల్ కమిట్. రిపోజిటరీలోకి వెళ్ళాలి, గిట్ కమిట్. అర్థమైందా? ఈ రెండు కమాండ్లు కొడితే అప్పుడు మీ కోడ్ లోకల్ రిపోజిటరీకి వెళ్ళింది. అర్థమైందా? లోకల్ రిపోజిటరీలో ఉన్న కోడు రిమోట్ యాక్చువల్ సర్వర్లోకి వెళ్ళాలంటే ఏం కమాండ్ కొడితే సర్వర్లోకి వెళ్ళిద్ది? గిట్ గిట్, ఏ కమాండ్ కొడితే పుష్. సర్వర్కి వెళ్ళిద్ది? గిట్ గిట్ పుష్. పుష్. ఎవ్వడికి ఏం తెలీదా? కరిష్మా గిట్ తెలుసా పుష్. లేదా? గిట్ అసలు అది తెలుసా నీకు? ఎస్ సార్. ఏం తెలుసు? ఏ కమాండ్ కొడితే కోడ్ పైకి వెళ్ళిద్ది? గిట్ పుష్ సార్. పుల్ ఎందుకు? మనం తీసుకోవడానికి సార్. ఉమ్, అందులో ఉన్న డేటా మనం మన ల్యాప్టాప్ లోకి పుల్ చేసుకుంటాం సార్.
ఉమ్. అర్థమైందిగా. సో ఎస్ సార్. ఇది నీ ల్యాప్టాప్ యాక్చువల్గా మీకు జరిగేది లోపల ఇట్లా జరిగిద్ది. మీ ల్యాప్టాప్ ఉంది, మీకు ఏం తెలిసిద్ది అంటే జస్ట్ సర్వర్లో కోడ్ ఉంది, ఆ సర్వర్లో కోడ్ ఇక్కడ రావాలనుకుంటారు, కానీ ఇక్కడ మధ్యలో ఇంత సీక్వెన్స్ ఆఫ్ మ్యాటర్ జరిగిద్ది. మీకేంటి డైరెక్ట్గా వర్కింగ్ డైరెక్టరీలో మీరు కోడ్ చేంజ్ చేస్తున్నారు, అదొక్కటే మీకు తెలుసు కదా. ఈ వర్కింగ్ డైరెక్టరీలో చేసినప్పుడు ఇక్కడ మీరు కోడ్ చేంజ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలి? స్టేజింగ్లోకి వెళ్ళాలి. ఈ మధ్యలో అడ్డుకట్ట ఉంది చూసారా? ఎస్ సార్. సో స్టేజింగ్లోకి వెళ్ళాలంటే స్టేజింగ్కి ముందు కలర్ ఏముండిద్ది? రెడ్ ఉండిద్ది కదా. మీకు కోడ్ కలర్ రెడ్లో ఉంది అంటే, ఆ ఫైల్ చేంజెస్ రెడ్లో ఉన్నాయంటే ఇట్ ఈజ్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ రెడ్లో నుంచి గ్రీన్లోకి మారాలి అంటే ఏం కమాండ్ కొడితే మారిద్ది? గిట్ యాడ్. యాడ్ డాట్ ఫైల్. ఎస్ సార్. గిట్ యాడ్ సమ్ ఫైల్ నేమ్ ఇస్తే అప్పుడు ఆ చేంజ్ ఇక్కడ నుంచి ఈ లేయర్కి వచ్చింది స్టేజింగ్లోకి. ఇప్పుడు కోడ్ స్టేజింగ్ లెవెల్లో ఉంది, ఇంకా లోకల్లోకి రాలా. లోకల్ రెపోలోకి రావాలంటే ఏం చేయాలి? యాడ్ చేశారు, తర్వాత లోకల్ రెపాజిటరీలోకి రావాలి కోడ్. ఏం చేయాలి? కమిట్. గిట్ కమిట్ కొడితే లోకల్ రెపాజిటరీలోకి వచ్చింది. లోకల్ రెపాజిటరీలోకి వచ్చినంత మాత్రం సర్వర్లోకి వెళ్ళినట్ట కోడ్? నో. నో. No, ఏం sir. కమాండ్ కొడితే అది సర్వర్లోకి వెళ్ళింది? గిట్ పుష్. గిట్ పుష్ ఆరిజన్. ఇక్కడ సర్వర్లో మీ మీ రెపోలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్ అయితే పోవాలనుకుంటారో ఆ బ్రాంచ్ నేమ్ ఇస్తే ఆ బ్రాంచ్ కోడ్ వెళ్ళిద్ది. ఓకేనా? మీరు మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళాలనుకోండి, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అన్నారు అనుకోండి, కోడ్ మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళిద్ది. మీరు వేరే మీ పేరుతో బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఆ బ్రాంచ్లోకి వెళ్ళాలనుకోండి, ఆ బ్రాంచ్లోకి కోడ్ వెళ్ళిపోయింది. ఓకే, అర్థమైందా? ఇది కమాండ్. సో ఇప్పుడు కోడ్ సర్వర్లోకి వెళ్ళింది. సర్వర్లో కోడ్ మీరు మళ్ళా మీ సిస్టంలోకి తెచ్చుకోవాలనుకోండి, ఏం కొడతారు? గిట్ పుల్. గిట్ పుల్. పుల్. గిట్ పుల్. గిట్ పుల్ కొడితే ఏమైందంటే డైరెక్ట్ గా లోకల్ రిపాజిటరీలో కోడ్ వచ్చేసింది. అర్థమైందా? ఎస్ సార్. ఎస్. సో గిట్ పుల్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది గిట్ పుల్ అంటే. సో దీంట్లోకి రావాలంటే ఫెచ్ ప్లస్ మెర్జ్ ఈజ్ నథింగ్ బట్ గిట్ పుల్. ఇది ఒక కమాండ్ అడుగుతాడు. డిఫరెన్స్ ఏంటి గిట్ పుల్ కి గిట్ ఫెచ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. గిట్ పుల్ డైరెక్ట్లీ బ్రింగ్స్ ద డేటా టు యువర్ లోకల్ రిపాజిటరీ, వెరాజ్ గిట్ ఫెచ్ ఈజ్ నథింగ్ బట్ గిట్ ఫెచ్ ప్లస్ మెర్జ్ ఈజ్ ఈక్వల్స్ టు గిట్ పుల్. అట్లా చెప్పండి. ఓకే. సో ఇది గిట్ గురించి మీకు తెలుసుకోవాల్సింది. గిట్ ఎందుకు? వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మీ కోడ్ అంతా ఎక్కడుంది? యు ఆర్ యూజింగ్ ద డేటా, యు ఆర్ కీపింగ్ ద డేటా ఇన్ గిట్ రెపో. రేపు నా సిస్టమ్ ఇదిగో వీడి పోయాడు అనుకోండి, వీడు ఇదే కంపెనీలో ఉంటాడని ఏమీ లేదు. ఈ బాబు 10 టెస్ట్ కేసులు రాసి కంపెనీ వదిలిపెట్టిపోయాడు. మనకేమైనా నష్టమా వీడు పోయినంత మాత్రాన? ఏం లే, మన కోడ్ అంతా గిట్లో ఉంది. పుల్ చేసుకుంటావు, 11వ టెస్ట్ కేసు నుంచి వీడు రాస్తాడు, ఇది చేస్తాడు. సో ఇవి అన్నమాట. దోస్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ వెన్ యు ఆర్ యూజింగ్ గిట్. గిట్ కమాండ్స్ ఏమిటి? గిట్ కమాండ్స్ గిట్ యాడ్, గిట్ ఇనిట్, గిట్ క్లోన్, గిట్ యాడ్ డాట్ ఫైల్, గిట్ క్లోన్ కమిట్ ఎప్పుడు వాడతాం? ప్రతిసారి క్లోన్ వాడతామా? వాడము. నో. పుష్ ఆరిజిన్ అది గిట్ పుల్ చేసుకొని బ్రాంచ్ పుల్ చేసుకొని మనం ఏం చేస్తాం? బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. గిట్ చెక్అవుట్ ఓకే. -b ఏదో బ్రాంచ్, మై బ్రాంచ్, లేకపోతే గిట్ బి, గిట్ బ్రాంచ్ నేమ్ ఇట్లా కూడా చేసుకొని తర్వాత గిట్ చెక్అవుట్ టు దట్ బ్రాంచ్ ఇట్లా చేసుకోవచ్చు.
రెండు ఒకే షాట్లో చేయొచ్చు, లేకపోతే రెండు సపరేట్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు ఇట్లా చేయాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ పొద్దున్నే పుల్ చేసుకుంటాం కోడ్. పుల్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచ్ నుంచి పుల్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా కోడ్ అనేది మాస్టర్ బ్రాంచ్లో చేయకూడదు. మీరు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి గిట్ చెక్అవుట్ అంటే ఏంటి? ఎప్పుడైనా హోటల్కి రెస్టారెంట్కి ఏమైనా వెళ్ళారా హరిష్మా? ఏదైనా హోటల్ చెక్అవుట్ చేసావా నువ్వు ఎప్పుడైనా హరిష్మా? ఎస్ సార్. హోటల్లో ఎప్పుడైనా హోటల్కి వెళ్ళావా? ఎప్పుడైనా స్టే చేశారా హోటల్లో? రీసెంట్ గా రీసెంట్ గానే సార్. రీసెంట్గా చేసావు. ఏమంటాడు హోటల్ ఎస్ సార్. లాంగ్వేజ్లో ఏం వాడతారు? చెక్ ఇన్ చెక్ అవుట్. చెక్ ఇన్ చెక్అవుట్. చెక్ ఇన్ టైం ఏంటి, చెక్అవుట్ టైం ఏంటి, అట్లా. ఎస్ చెక్అవుట్ సార్. అంటే ఏంటి? ఒక రూమ్ లో ఉన్న లగేజ్ మొత్తాన్ని ఇంకో రూమ్ లోకి మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎస్ రూమ్ లోకి వెళ్ళావు, నీకు అది నచ్చలా. ఐఎమ్ చెకింగ్ అవుట్ దిస్, ఎస్ సార్. ఐఎమ్ గోయింగ్ టు దట్ రూమ్ అంటావు, చెక్అవుట్ దిస్ రూమ్ అంటావు. అంటే ఆ రూమ్ లో ఎస్. లగేజ్ మొత్తం తీసుకొచ్చి వేరే రూమ్ లో పెడతాడు. అంటే ఓకే సార్. సో ఈ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉండిద్ది, ప్లస్ నువ్వు ఏదైతే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసావో ఆ కొత్త బ్రాంచ్ లో కూడా వచ్చేసిద్ది. ఎస్. అర్థమైందా? సో అప్పుడు మాస్టర్ కి నీకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఇది నీ బ్రాంచ్ కాబట్టి నీ ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. చేసి ఆ బ్రాంచ్ ని చెక్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఉన్నట్టు, మై బ్రాంచ్ లో ఉన్నట్టు గిట్ యాడ్ చేస్తావు. ఇప్పుడు ఏదైనా ఫైల్ చేంజ్ చేసావు అనుకో, గిట్ యాడ్ చేస్తావు, డాట్ అంటావు, గిట్ కమిట్ చేస్తావు, -m సమ్ చేంజ్, తర్వాత గిట్ పుష్. గిట్ పుష్ అన్నప్పుడు ఏ బ్రాంచ్ లోకి వెళ్ళిద్ది కోడు? మాస్టర్ లోకి వెళ్ళిద్దా, మై బ్రాంచ్ లోకి వెళ్ళిద్దా? మై బ్రాంచ్ లోకి వెళ్ళిద్ది. గిట్ పుష్ ఆరిజన్, మీరు ఏ పేరు ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏ బ్రాంచ్ లో అయితే కోడ్ క్రియేట్ చేశారో ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయింది. ఈ బ్రాంచ్ మై బ్రాంచ్. ఈ సర్వర్ లోకి వెళ్ళిపోయింది. సర్వర్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? పిఆర్ రేజ్ చేస్తారు, పుల్ రిక్వెస్ట్. అర్థమైందా? పుల్ ఎస్ రిక్వెస్ట్ సార్. రేజ్ చేస్తారు. పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయడం అంటే ఏంటి? యాక్చువల్ గా నీ బ్రాంచ్ లో కాదు కోడ్ ఉండాల్సింది కదా. నువ్వు ఇప్పుడు 10 టెస్ట్ కేసులు ఉంటే 2 టెస్ట్ కేసులు క్రియేట్ చేయడానికి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసావు. ఈ 2 టెస్ట్ కేసుల్ని 10 టెస్ట్ కేసులతో మెర్జ్ చేయాలి. అర్థమైందా? అంటే 10 టెస్ట్ కేసులు ఎక్కడ ఉన్నాయి? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని టెస్ట్ కేసులు రాసావు? 2 టెస్ట్ కేసులు రాసావు. ఈ రెండింటిని నీ ఏ బ్రాంచ్ లో ఉన్నాయి? 2 టెస్ట్ కేసులు మై బ్రాంచ్ అనే దాంట్లో ఉన్నాయి. మై ఈ బ్రాంచ్. ఎస్. మై బ్రాంచ్ అనే టెస్ట్ కేసులో ఉన్న వాటిని మాస్టర్ బ్రాంచ్ లో మెర్జ్ చేయాలంటే సర్వర్ లోకి వెళ్ళి యూనిట్ టు రేజ్ వన్ రిక్వెస్ట్ అన్నమాట. దాన్నే పిఆర్ అంటారు. ఓకేనా? పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయడం అంటే వాడు లీడ్ కి రేట్ చేస్తారు. మీరు ఎవడి పేర్లు పెడతారు? మీ లీడ్ కి ఎవడైతే ఉన్నాడో వాడికి మీరు రేట్ చేస్తారు. బాసు నేను కోడ్ రాశాను, 2 టెస్ట్ కేసులు యాడ్ చేశాను, ఏదైనా రివ్యూ కామెంట్స్ ఉంటే రివ్యూ చేసి మాస్టర్కి మెర్జ్ చేయి అంటారు. అర్థమైందా? అది పిఆర్. ఈ పిఆర్ రేజ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? లీడ్ విల్ రివ్యూ, పిఆర్ రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసి అంతా బాగుంటే ఏం చేస్తాడు? మెర్జ్ చేస్తాడు. మెర్జ్ టు మాస్టర్, లేకపోతే రివ్యూ కామెంట్స్ ఇస్తాడు, ఆర్ హీ గివ్స్ రివ్యూ కామెంట్స్. ఈ రివ్యూ కామెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ రివ్యూ కామెంట్ ని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా వాడు అంతా ఓకే అనుకుంటే హీ విల్ మెర్జ్ టు పిఆర్. ఇది యాక్చువల్గా జరిగేది. అర్థమైందా? మీరు ఎప్పుడు కోడ్ రాసేటప్పుడు ఎప్పుడు ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. అంతేగాని డైరెక్ట్గా ఆ బ్రాంచ్లో రాశారనుకోండి, మెయిన్ బ్రాంచ్లో మీరు చెత్త ఏదో ఒకటి వాడెవడో అడిగి, మనం కొత్త అసలు, ఓకే, మనం కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాము, రైట్? ఏదేదో అమ్మో వాడు ఏదో అడుగుతున్నాడని ఏదో లటక్మని చెక్ ఇన్ చేసి పడేసాం.
ఇవాళ బతికితే చాలని చెప్పేసి ఏం చేస్తాం? ఆ కోడ్ చెకింగ్ చేసాం సార్ అంటారు. ఎక్కడ చేశారు? డైరెక్ట్గా మాస్టర్లో చేశారు. డైరెక్ట్గా మాస్టర్ చేస్తే ఎవరికి ఇంపాక్ట్? అందరికీ ఇంపాక్ట్ అయింది కదా. మాస్టర్ చేంజ్ చేస్తే అందరికీ ఇంపాక్ట్ అయింది. అట్లా ఎప్పుడు చేయకూడదు. మీరు ఏం చేయాలి? మాస్టర్లోంచి పుల్ చేసుకున్నాను, గిట్ పుల్లు, ఆరిజన్, వాడు మాస్టర్ అయితే మాస్టర్, లేకపోతే ఏదైతే అది మాస్టర్ బ్రాంచ్ని పుల్ చేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి? కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు 2 టెస్ట్ కేసులు, బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఫీచర్ బ్రాంచ్, లేకపోతే రిజిస్ట్రేషన్ అనేది ఒక బ్రాంచ్ని క్రియేట్ చేశా. దాంట్లో 2 టెస్ట్ కేసులు యాడ్ చేశా, పుష్ చేశా. దేన్ని పుష్ చేశా? రిజిస్ట్రేషన్ బ్రాంచ్ని పుష్ చేశా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇది నేను రివ్యూకి పంపించా. ఎవరికి? మా లీడ్కి రివ్యూకి పంపించా. లీడ్ అంతా రివ్యూ చేసి ఓకే అంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే లీడే ఓకే అన్నాడు కాబట్టి. ఎవడు రివ్యూ చేయకుండా డైరెక్ట్గా నువ్వు మాస్టర్ పుష్ చేసేసావు అనుకో, అందరూ గోయిందా, అందరు తలబట్టుకుంటారు. అమ్మో ఎక్కడో చేంజ్ చేశారు, వీళ్ళేం చేంజ్ చేశారు, అది ఏం చేశారు, అదేంటి ఇదేంటి అని చెప్పేసి మొత్తం మొదలు పెడతారు. అసలు ఎవడు కోడ్ చెకింగ్ చేసింది? ఎవడు? గిట్లో అంతా ట్రాకింగ్ ఉండిద్ది. ప్రతి ఒక్క లైన్ ఆఫ్ కోడ్ ఎవడేం చేశాడో చాలా క్లియర్గా ఉండిద్ది. ఫలానా వాడు ఈ ఫైల్ చేశాడు, వీడు పంపించాడు, ఇది కల్ప్రిట్, వీడు పట్టుకురండి అని చెప్పేసి పట్టుకొస్తాడు. సో వర్షన్ కంట్రోల్ అంటే అది హిస్టరీ మొత్తాన్ని మెయింటైన్ చేసిద్ది. అర్థమైందా? ఇది గిట్. గిట్ గురించి తెలియకుండా ఆటోమేషన్ వచ్చంటే ఏమి రాదనే లెక్క. గాట్ ఇట్? సో బ్రాంచింగ్ స్ట్రాటజీ అన్నా కూడా ఇది చెప్పాలి. బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటి? వీఆర్ మెయింటైనింగ్ ఫీచర్ బ్రాంచ్. బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే మన కోడ్ తెచ్చుకుంటాము, తెచ్చుకున్న తర్వాత ఆ కోడ్లో కోడ్ చేంజెస్ చేయము. ఇమీడియట్గా ఆ రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి, అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లోకి చెక్అవుట్ చేస్తాము. ఆ చెక్అవుట్ చేసిన బ్రాంచ్లో ఇప్పుడు కరిష్మా ఏమైంది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆమె దగ్గర ఉన్న లగేజ్ మొత్తం తీసుకొచ్చి ముందు ఒక రూమ్లో తీసుకుంది. అక్కడ ఉంది. అక్కడ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయ్యి ఈ రూమ్లో ఏదో 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయింది. ఓకే. ఇప్పుడు మొత్తం కరిష్మా ఎక్కడ ఉంది? కొత్త రూమ్లో ఉంది. ఆ లగేజ్, పాత లగేజ్ ప్లస్ కొత్తగా ఏదో 2 టాస్కులు చేసింది. ఆ 2 టాస్కులు మొత్తం కొత్త రూమ్లో ఏముంది? పాతది ప్లస్ కొత్తది 2 కలిపి ఉన్నాయి. సో దీన్ని ఏం చేసింది? పుష్ చేసింది సర్వర్కి. అర్థమైందా? పుష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏం పుష్ చేసింది? బ్రాంచ్ని పుష్ చేసింది. ఏది? ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్, లేటెస్ట్ బ్రాంచ్ ఏదైతే కొత్తది క్రియేట్ చేసిందో ఆ బ్రాంచ్ని యాజ్ ఇట్ ఈస్గా పుష్ చేసింది సర్వర్కి. సో దీన్ని ఎవడు రివ్యూ చేస్తాడు? లీడ్ రివ్యూ చేస్తాడు. వాడు రివ్యూ చేసి ఎటువంటి ఇష్యూస్ లేకపోతే మెర్జ్ చేస్తాడు. ఏదైనా ఇష్యూస్ ఉంటే కామెంట్స్ ఇస్తాడు. ఆ కామెంట్స్ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. అబ్బాయి కోడ్ ఇట్లా ఉండకూడదమ్మా, ఆ లైన్ క్యాపిటల్లో ఉండాలి, లేకపోతే ఈ ఫంక్షన్ నేమ్ ఇట్లా ఉండాలి, ఇదిగో ఇట్లా చేంజ్ అయ్యి. కామెంట్లు చాలా సహజం. కామెంట్లు ఇవ్వగానే భయపడకూడదు. కామెంట్లు రాకపోతే పెద్ద గోల, కానీ కామెంట్లు వస్తాయి. ప్రతి ఒక్కడికి కామెంట్స్ వస్తాయి. ఓకేనా? ఇది లెక్క గిట్ గురించి. ఓకే. సో బ్రాంచింగ్ స్ట్రాటజీ. వాట్ ఈస్ బ్రాంచింగ్ స్ట్రాటజీ? బ్రాంచింగ్ స్ట్రాటజీ యూజ్డ్? ఫీచర్ బ్రాంచింగ్ అని చెప్పాలి. సో గిట్ కూడా ఇది కవర్ చేశాము. రేపు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇవి హై లెవెల్లో సెకండ్ రౌండ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు మేజర్గా. ఒకటి ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. 2 మీరు CI/CD పైప్లైన్స్ వాడారా? ఎస్. ఏంటి? మనం ఇందా మాట్లాడుకున్నది ప్రీవియస్ వర్షన్లో ఉన్నాయి. CI/CD పైప్లైన్ గురించి చెప్పాలి. మీరు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏం వాడారు? గిట్ కమాండ్స్ ఏంటంటే ఇదిగో ఇట్లా కొన్ని తెలిసిన కమాండ్స్ కొన్ని చెప్పేసేయండి. ఓకే. ఆ తర్వాత ఫ్రేమ్వర్క్ కీ కాంపోనెంట్స్ అంటాడు, లేకపోతే కీ ఫీచర్స్ ఆఫ్ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని అడుగుతాడు. కీ ఫీచర్స్ అంటే ఏంటి?
మేజర్గా మీ ఫ్రేమ్వర్క్ ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అని. కీ ఫీచర్స్ ఆఫ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంటే మై ఫ్రేమ్వర్క్ ఈజ్ స్కేలబుల్, మై ఫ్రేమ్వర్క్ ఈజ్ ఈజీలీ మెయింటైనబుల్, మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ టెస్ట్ డేటా, ఈజీ ఆఫ్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్, మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్, మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్, మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ CI/CD పైప్లైన్స్, రైట్. అండ్ మై ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ ఆన్లైన్ ఎగ్జిక్యూషన్, ఆఫ్లైన్ ఎగ్జిక్యూషన్. అంటే ఆన్లైన్ అంటే ఏంటి, క్లౌడ్లో ఎగ్జిక్యూట్ చేయడం, అంటే బ్రౌజర్ స్టాక్ ఇట్లాంటి వాటిలో. ఆఫ్లైన్ అంటే ఏంటి, లోకల్గా మీరు రోజు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, అది లోకల్. ఇవి నా కీ ఫీచర్స్ ఆఫ్ మై ఫ్రేమ్వర్క్ అని చెప్పాలి. మై ఫ్రేమ్వర్క్ హ్యాస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ప్యాటర్న్, వన్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఫీచర్. ఇవి దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఇవి మేజర్గా సెకండ్ రౌండ్లో అడుగుతారు. కొన్ని కొన్ని క్వశ్చన్స్ బేసిక్ సెలీనియం షార్ప్ అడిగి మేజర్గా సెకండ్ రౌండ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. రెండు ఫ్రేమ్వర్క్ కీ ఫీచర్స్. ఓకే. మూడు, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ CI/CD పైప్లైన్ క్రియేషన్? ఎస్. పైప్లైన్ క్రియేషన్ అంటే చెప్పాము. ఓకే. గిట్ కమాండ్స్, అసలు గిట్ తెలుసా? ఎస్, ఐ నో గిట్. వాట్ వర్షన్ కంట్రోల్ యు ఆర్ యూజింగ్? గిట్ హబ్. గిట్ వర్షన్ కంట్రోల్ వీఆర్ యూజింగ్. కెన్ యూ టెల్ మీ ఫ్యూ కమాండ్స్? ఇదిగో ఈ లిస్ట్ ఆఫ్ కమాండ్స్. వాట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ యు ఆర్ యూజింగ్? ఫీచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. గిట్ ఫీచర్ బ్రాంచింగ్ అని చెప్పేసి ఒక మాట. ఎట్లా అంటే ఇదిగో ఇది ప్రాసెస్. మనము ఒక బ్రాంచ్ తీసుకున్న తర్వాత ఆ బ్రాంచ్లో నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని చేంజెస్ మొత్తం కొత్త బ్రాంచ్లో చేసి ఆ కొత్త బ్రాంచ్ని పుష్ చేసి ఆ తర్వాత పిఆర్ రేజ్ చేసి పిఆర్ ఎవడో రివ్యూ చేసిన తర్వాత నా లీడ్ ఎవడు మెర్జ్ చేస్తాడబ్బా? లీడ్ మెర్జ్ చేస్తాడు, నువ్వు కాదు. పిఆర్ రేజ్ చేయడం వరకు నీ పని. వాడు ఏదైనా కామెంట్స్ ఇస్తే కోడ్ ఫిక్స్ చేయడం నీ పని. ఓకే. ఇది. ఇంకొకటి హౌ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అంటాడు. ఇవి సెకండ్ రౌండ్లో మేజర్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. సో రేపు అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు ఎవరికి